హాయ్ అండి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. హ్యాపీగా ఉండండి. మీ పనులలో చాలా అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాను. ఈరోజు అందరూ చేసే సేమియా పాయసమే కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను, చాలా ఈజీగా అలా అయిపోయేట్టుగా చూపిస్తాను. సూపర్ టేస్టీగా ఉంటుంది, ఇంకా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. ఓకేనా? నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు. సేమియా పాయసం చూసే ముందు నేను వేసిన ఈ న్యూ ఇయర్ ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. సింపుల్గా అలా వేసేసానండి, ఎక్కువగా ఓపిక లేదు, ఇలా వచ్చేసింది.
సేమియా పాయసం చేయటానికి ఎప్పుడైనా ఒక మందమైన పాత్ర తీసుకోవాలి. నేను ఈరోజు ఇలాంటి స్టీల్ పాత్ర తీసుకున్నాను. స్టవ్ వెలిగించేసి పాత్ర పెట్టేసి అందులోకి మొదటగా ఒక టేబుల్ స్పూను నెయ్యి వేశాను. ఆ తర్వాత మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని జీడిపప్పు, కిస్మిస్ వేసేసుకోవాలి. పండగ పూట కొంచెం ఎక్కువైనా బాగానే ఉంటాయండి. నలుగురు ఉంటే నలుగురికి ఒక 4, 5 జీడిపప్పు, కిస్మిస్ వచ్చేలా వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుందనమాట. ఆ తర్వాత వాటిని దూరగా వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి. నేను ఈరోజు 1 కప్పు సేమియా వేశాను. వాటిని కూడా ఫ్లేమ్ తక్కువగా చేసేసి దోరగా వేయించుకోవాలి. ఎప్పుడైతే దోరగా వేగుతుందో సేమియా పాయసం కూడా ఫాస్ట్గా అయిపోతుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఆ తర్వాత కొలుచుకొని 2 కప్పుల పాలు, చిక్కటి పాలు, నీళ్లు కలపని పాలు వేసుకోవాలి. ఆ తర్వాత 2 కప్పుల నీళ్లు ఒకేసారి వేసేసేయాలి. ఇలా చేసుకున్నామంటే నెక్స్ట్ డే కూడా పాయసము చాలా బాగుంటుంది. గట్టి పడకుండా చాలా సూపర్గా వస్తుంది. నిదానంగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో హై ఫ్లేమ్ పెట్టినా పర్వాలేదు, కానీ పాలు పొంగకుండా చూసుకోవాలి. మళ్ళీ మనము పాలు యాడ్ చేసే పని కూడా ఉండదు. ఇలా చేసామంటే బాగా చిక్కబడుతుంది అనమాట. అంటే మనకు సేమియా ఉడికిందో లేదో చూసుకోవాలి. కాస్త ఉబ్బుకుంటాయి సేమియా, అంతవరకు ఉడికించుకోవాలి. మనం వేసినవి సగం అయ్యేదాకా చూసుకుంటే చాలు. అంటే ఇప్పుడు పాలు మాత్రమే కనిపిస్తున్నాయి, అంతసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా 1 కప్పు చక్కెర అయితే సూపర్గా వస్తుంది. మరి కొంచెం స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళకి 1 స్పూను అదనంగా చేర్చుకోవచ్చు. స్వీట్ కొంచెం తక్కువగా తినే వాళ్ళకి 1/4 కప్పు చక్కెర సరిపోతుంది. ఈ షుగర్ అనేది వారి వారి టేస్ట్ని అనుసరించి వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూను యాలకుల పొడి వేసి మరి పాయసానికంతా యాలకుల వాసన వచ్చేలాగా బాగా ఉడికించుకోవాలి. అంటే 2-3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు మంచి గుమగుమలాడే వాసన వస్తూ ఉంటుంది. అంతదాకా మనము ఉడికించుకోవాలి. చూడండి, ఒక పొంగు వస్తుందన్నమాట. ఆ తర్వాత మనము ఎప్పుడైతే ఈ పాయసం అయిపోయింది అని మనకు తెలుస్తుందో ఆ స్టేజ్లో మరి 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. దీనివల్ల పాయసం టేస్ట్ మరింత పెరుగుతుంది. మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే సేమియా పాయసం రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.